తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. తెలంగాణ పోలీసులు ముస్లిం యువత ఐసిస్ వైపు వెళ్లేలా ప్రేరేపిస్తున్నాయంటూ ఆయన చేసిన ట్వీట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇంత జరిగినా ఇంచు కూడా వెనక్కి తగ్గను అంటున్నారు దిగ్విజయ్ సింగ్. అయితే టీఆర్ఎస్ స్పందనపై దిగ్విజయ్ సింగ్ ప్రతిస్పందన ఏంటి? కేసులకు భయపడి డిగ్గిరాజా క్షమాపణ చెబుతారా లేక కయ్యానికి కాలు దువ్వుతారా? తన రియాక్షన్ ను టీవీ9 ద్వారా తెలియజేస్తున్నారు దిగ్విజయ్ సింగ్. మా ప్రతినిధి మహాత్మాతో దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. मैंने जो कुछ भी कहा है काफ़ी इसमें चर्चा करने के बाद और काफ़ी इसके अच्छे पुख्ता सबूत मिलने के बाद मैंने कहा है. मेरी आपत्ति इतनी भर है कि जिस प्रकार से मुस्लिम युवाओं को एक बेट देकर उनको इन चीज़ों में फंसाया जा रहा है वो एथिकली मॉरली ठीक नहीं है. और उसका प्रमाण साफ है. मध्य प्रदेश के शाजापुर ज़िले में जो ट्रेन ब्लास्ट में बम ब्लास्ट हुआ और जो सैफुल्ला के साथ इनकाउंटर हुआ कानपुर में, उसकी जानकारी तेलंगाना पुलिस को थी. उन्होंने खुद ने स्वीकार किया है. और उसके जो फोटोग्राफ थे वो उनके पास कैसे पहुँचे ये भी एक प्रमाण है. मैं इतना ही कहूँगा कि उनकी ये जो भी स्ट्रैटेजी रही हो कि रेडिकल मुस्लिम्स को आइडेंटिफाई करने की, ये तरीका ठीक नहीं है. इससे रेडिकलाइजेशन और बढ़ेगा और इसका विरोध मैं नहीं कर रहा हूँ. अधिकांश एटीएस के जो अधिकारी रहे हैं पूरे देश में, पिछले हफ्ते यहाँ काउंटर टेररिज्म की एक मीटिंग हुई थी, उसमें सब में इनका विरोध किया गया था. తెలంగాణ పోలీసులు బోగస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని, ఇలా ముస్లిం యువతను ఐసిస్ నెట్వర్క్ వైపు నడిపిస్తున్నారని నిన్న వరుస ట్వీట్లు చేశారు దిగ్విజయ్ సింగ్. అంతేకాదు పొలిటికల్ ట్వీట్లతో హీట్ పెంచారు. ఐసిస్ లో ముస్లింలను చేరేలా ఎంకరేజ్ చేయాలని తెలంగాణ పోలీసులకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారా? దీనిపై సీఎం రాజీనామా చేయాలంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ట్విట్టర్లో దిగ్విజయ్ సింగ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ టీఆర్ఎస్ లో కాకరేపింది. అందుకే డిగ్గి టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం తగదు అంటూనే క్షమాపణలు కోరాలి అన్నారు కేటీఆర్. లేదంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి ఈరోజు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇంత పెద్ద పదవిలో ఉండి ఇంత బాధ్యతాయుతమైన మరి వ్యక్తిగా ఆయన చాలా బాధ్యతతో కూడిన కామెంట్స్ చేయాలి. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి, తలాతోకా లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడినారు. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ, ఖండిస్తూ, పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఏ మాటలైతే మాట్లాడినారో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, డెఫినెట్గా లేని పక్షంలో మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తన స్థాయిలో తాను స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా మరి దిగ్విజయ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, ఇది మంచిది కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ ఇంకో పార్టీని అనడం, ఒక నాయకుడు ఇంకో నాయకుడిని అనడం సహజం. కానీ ఈ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని సంబంధించి కానీ ఇదివరకు ఆయన ఇది మొట్టమొదటిసారి కూడా కాదు దిగ్విజయ్ సింగ్కి. ఇదివరకు భారత సైనికులను ఉద్దేశించి ఇండియన్ ఆర్మీని సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడినారు. ఇప్పుడు తెలంగాణ పోలీస్ మొత్తం భారతదేశంలోనే అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్న పోలీస్. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ పోలీస్ ఉందని స్వయంగా భారత హోంమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. మరి ఇట్లాంటి పోలీస్ వ్యవస్థని కించపరిచే విధంగా కానీ, భారత సైనికులను కించపరిచే విధంగా కానీ ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, ఎంత స్థాయిలో ఉన్నా దాన్ని దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఖండించాలి. ఎందుకంటే ఇది మంచిది కాదు. నిరాధారంగా అడ్డగోలుగా నోటికేదొస్తే అది మాట్లాడడం అనేది మంచిది కాదు. ఈ వ్యాఖ్యలు వెంటనే బేషరతుగా ఉపసంహరించుకొని వారు సవరించుకొని క్షమాపణ చెప్పాలి.
మరోవైపు ఈ వివాదంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. దిగ్విజయ్ వెంటనే తెలంగాణ పోలీసులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మెరుగ్గా పనిచేస్తున్న పోలీసులపై ఇలా నిందలు వేయడం సరికాదు అన్నారు వెంకయ్య. Made a bizarre allegation against the Telangana police saying that they are encouraging Muslim youth recruitment through ISIS. Coming from a senior functionary of the Congress party, who is supposed to be the General Secretary and also former Chief Minister, this allegation is very serious. Either he should substantiate it by providing the needed evidence, or he should apologize it. Otherwise, this sort of allegation will demoralize the forces. Telangana police, as I know, has been very active in the forefront to fight against terror, to fight against extremism, and also they have been proactive in exchanging information with the neighboring states also vis-a-vis anti-terror operations. దిగ్విజయ్ చేసిన కామెంట్స్ పై తెలంగాణ పోలీస్ బాస్ అనురాగ్ శర్మ కూడా రెస్పాండ్ అయ్యారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, నిబద్ధతను దెబ్బతీసేలా ఉందని అదే ట్విట్టర్లో పోస్ట్ చేశారు డీజీపీ. అయితే టీఆర్ఎస్ నేతలు దిగ్విజయ్పై మండిపడుతున్నారు. కానీ దిగ్విజయ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యల్లో నిజం ఉంది అంటున్నారు. తనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారమే చెప్పినట్లు వెల్లడించారు. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నేత పెట్టిన చిచ్చు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. అప్పటికి డివైడ్ కానీ మధ్యప్రదేశ్కు రెండు పర్యాలు చీఫ్ మినిస్టర్ ఉండే. ఆ రెండు పర్యాలు ఏం చేసి ఉండో కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దుకాణం పూర్తిగా బంద్ అయిపోయిందండి. మధ్యప్రదేశ్ కనబడకుండా అయిపోయింది. ఏడు ఆయన ఇన్ఛార్జ్ కూడా, ఏడు ముఖ్యమంత్రి ఉన్నా, ఏడు ఇన్ఛార్జ్ ఉన్నా అది అంతే గోవిందనే. ఈ రకంగా ఉండి దిగ్విజయ్ సింగ్ గారి దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అవి బయట పెట్టమనండి. అప్పుడు దానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎవరి పొరపాటు ఏందనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మట్టుకు ఆయన చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో అబౌవ్ ది పార్టీ లైన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్ షుడ్ రియాక్ట్. ఎందుకంటే ఇది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఈ దేశంలో ఎటువంటి మతాల కలవలు లేని సమయంలో ఈ రకమైన బీజాలు వేయడం అనేది చాలా డేంజరస్ వ్యవహారం. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ వ్యవహారం చేయాలంటే మంచి ఈ రకంగా చేయడం ద్వారా ఆయన పరుగు. తెలంగాణ పోలీసుల మీద కాంగ్రెస్ నేత దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. దిగ్విజయ్ ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నాశనమే అన్నారు. 2014లో కాంగ్రెస్ తో పొత్తు చర్చల్ని చెడగొట్టింది దిగ్విజయ్, జయరాం రమేష్లే అని చెప్పారు తెలంగాణ హోంమంత్రి. వాళ్ళు దాని మీద చర్చ చేయకుండా కేవలం ప్రదర్శన చేసి ప్రొటెక్ట్ చేసిండ్రు, ఫెయిల్ అయినరు. నిజంగా రాజకీయంగా వాళ్ళకి అవకాశం ఉండే మమ్మల్ని క్రిటిసైజ్ చేసి మా యొక్క ప్రభుత్వాన్ని మరి నిలదీసేటువంటి అవకాశం ఉండే వాళ్ళకు లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ లీడర్ ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓపెన్గా ఆయన క్రిటిసైజ్ చేస్తాడు. వాడు లీడరే కాడంటాడు, వాడు ప్రెసిడెంటే కాడంటాడు. వాళ్ళ పార్టీలే వాళ్ళకు ఒక ఏకాభిప్రాయం లేదు, వాళ్ళ మధ్యలో వాళ్ళకు ఓ సంఖ్యత లేదు, అందరు లీడర్లే. ఇంకా అటువంటి పార్టీ అది ముందల పడుతుందా? ఆ ముందల పడిన పార్టీకి ఈయన ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఆ ముందల పడిన పార్టీకి ఇన్ఛార్జు ఈయన వల్ల సర్వనాశనమైంది. అసలు పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మేము కలిసి పోరాటం చేయాలని మా ముఖ్యమంత్రికి ఉండే, కానీ ఈ దిగ్విజయ్ సింగ్ జయరాం రమేష్ వచ్చి చెడగొట్టాడు మా ఇద్దరి మధ్యన రిలేషన్. అడ్డగోలుగా మాట్లాడి, అర్థం లేని మాటలు మాట్లాడి, ఈయన ఇంతకు మొదలు కూడా ఇంకొక ఆరోపణ మిలిటరీ మీద చేశాడు దిగ్విజయ్ సింగ్. అప్పుడప్పుడు ఆయనకు ఆ మైండ్ పనిచేయదో ఏమో, అబ్సెంట్ అవుతుందో ఏమో, ఈ పిచ్చి పిచ్చి పెళ్ళైనాక మార్పు వచ్చిందో ఏమో, మరి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయో, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. దాన్ని సీరియస్గా ఖండిస్తున్నాం. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ పోలీసుకు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి.
సుదీర్ఘకాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ నేతలు రక్షణ వ్యవస్థల గురించి చెడుగా మాట్లాడటం సరికాదు అన్నారు బీజేపీ నేత కృష్ణసాగర్. దిగ్విజయ్ సింగ్ తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని లేదా క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోలీసులకు మనోధైర్యం ఇవ్వదలుచుకున్నాం, వాళ్ళకి స్థైర్యం ఇవ్వదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ మీ వెనకాల ఉంటుంది. మీ మీద ఇట్లాంటి అలిగేషన్ చేసే వాళ్ళని మేము తప్పకుండా కూడా స్పేర్ చేయం. భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది, ఆధారాలు చూపించండి కాంగ్రెస్ నాయకులారా, లేకపోతే క్షమాపణలు కోరండి. డీజీపీకి మీరు ఫార్మల్గా క్షమాపణ లెటర్ పంపండి. దిగ్విజయ్ సింగ్ గారు, వితౌట్ హ్యావింగ్ టు అపాలజైజ్ డు నాట్ ఎంటర్ హైదరాబాద్. ఇట్లాంటి మాటలు మాట్లాడితే నడవదు. తెలంగాణలో ఇట్లాంటి నడవవు. ఉత్తరప్రదేశ్లో మీరు మాట్లాడిన మాటలకు మేము సమాధానం ఇచ్చినాం. మా ప్రభుత్వం ఉంది ఇప్పుడు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో రావడం కళ కాదు, అది వాస్తవం. కళలేమన్నా ఉంటే మీరు కనాల్సి వస్తుంది, అది కూడా పగటి కళలను కనాల్సి వస్తుంది. అంతకంటే ముందు ఒక స్టెప్ ముందుకు పోతే మీకు చెడు కళలే మిగిలిపోతాయి, నైట్ మేర్స్. అంతకంటే ఎక్కువే ఉండదు. ఉత్తమ్ రెడ్డి గారు, నిన్నటి వరకు ముస్లిం రిజర్వేషన్లపై విమర్శించుకున్న టీఆర్ఎస్, బీజేపీ డిగ్గి రాజా ట్వీట్లను రాజకీయంగా వాడుకుంటున్నాయని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. దిగ్విజయ్ సింగ్ గారు ట్వీట్ చేసిండు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇది చెప్పి చేసి ఉంటే బాగుండేది, కానీ ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏదైతే హిందువులకు వ్యతిరేకంగా పోయిందో దాన్ని మళ్ళీ హిందువులకు అనుకూలంగా మార్చుకోవడానికి దిగ్విజయ్ సింగ్ గారి ట్వీట్ను ఈరోజు కేటీఆర్ గారు వాడుకుంటున్నట్టుగా నేను భావిస్తున్నాను. పోలీస్ రెస్పాండ్ అయిన తీరుకు, కేటీఆర్ రెస్పాండ్ అయిన తీరుకు రాజకీయ ప్రయోజనం ఆశించే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా నేను భావిస్తున్నా. దిగ్విజయ్ సింగ్ గారు ఒకవేళ అలాంటి